గంగమ్మ వచ్చి ఏమనిందో తెలుసా? గోవిందమ్మ గొప్పే కానీ పప్పులో మాత్రం ఉప్పు లేదనిందంట. అట్లుంటుంది మరి. గుమ్మడికాయ గొప్పే కానీ గుమ్మడికాయ కర్రీలో మాత్రం టేస్ట్ ఉండదు అని ట్రెడిషనల్ రుచిని మన రుచుల్లో రీలోడ్ చేద్దామా అని పడి గుంటూరు మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా అని ఇలా చిట్టి గుమ్మడికాయ అయితే తీసుకొచ్చుకున్నాము. కర్రీ కోసమే తెచ్చుకున్నాము. అందరికీ తెలిసిందే కదా, గుమ్మడికాయని దిష్టి పోవడానికి ఎక్కువ యూజ్ చేస్తుంటాము. దిష్టి పోవడం అనేది ఎంత నిజమో దాని వలన బోలెడు ఆరోగ్య సమస్యలు పోవడం అంతే నిజం. జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగడం వలన కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక కర్రీ విషయంకి వచ్చేస్తే టేస్ట్ బాగుండదేమో అనుకుంటారేమో, ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయని చాకు పెట్టి కొయ్యకూడదు అని అంటుంటారు. కింద వేసి కొడితే 4 ముక్కలు అయిన తర్వాత తీసుకోవాలంటుంటారు. సరే కదా అని చిట్టి రోకలతో ఈ విధంగా కొట్టేసి మిగతా ప్రాసెస్ మొత్తం చాక్తో కట్ చేసేసాను. అయితే ఇక్కడ నేను స్కిన్ రిమూవ్ చేస్తున్నాను. అది పూర్తిగా ఆప్షనలే. కొంతమంది స్కిన్ తో పాటు తీసేసుకుంటారు. లోపల కొబ్బరి ముక్కల భలే ఉంది, అందుకే స్కిన్ అవసరం ఉండదులే అనిపించేసి స్కిన్ కూడా తీసేసాను. ఇక కడాయి తీసుకొని కడాయిలో పప్పు పెట్టేసుకొని దానిలో ఉప్పు, పసుపు, కారం అన్ని వేసేసి గుమ్మడి ముక్కలు కూడా యాడ్ చేసేసి మగ్గించుకున్నాను. పోపు, స్పైసెస్ ముక్కలు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ టైం లో వాటర్ తో కుక్ చేశాను. ఇక అంతే, వేసినవన్నీ బ్యాలెన్స్ అయ్యి ఎక్స్ట్రా టేస్ట్ ఇవ్వడానికి బెల్లం ముక్క వేశాను. ఇలా కూడా తినలేము కానీ తినాలనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి ఇంకోటి చెప్పనా, వట్టి పప్పు ఒట్టిగా వండేసేయండి. ఈ స్టేజ్ లో వేసేసి కలిపేసేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. చివర్లో ఆప్షనల్ గా కొత్తిమీర వేసేసుకోండి. ఇక అంతే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.